రెండో అంత పని మా ఇంట్లో లేదు. అంతకు సచ్చినా తగ్గను. ఇష్టం లేకపోతే మరో పని మనిషిని చూసుకోండి. మీరున్నాను మాస్టారు, పిల్ల బాగానే ఉంది, పని కూడా వాటంగా ఉండొచ్చు. పాతికి ఎక్కువైనా నేను ఇస్తాను. ఒప్పేసుకో ఒప్పేసుకో ఒప్పేసుకో. సరే పద. కట్టుకున్న పెళ్ళాం అనుకున్నారా అదట్టి చేస్తున్నారు? అసలు మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా? వాషింగ్ మిషనా? లేదు. అయితే నా వల్ల కాదు. చూడు, ఆ వాషింగ్ పనులన్నీ నేను చూసుకుంటాను. మా ఆవిడ్ని కష్టపెట్టకుండా నువ్వు వంట మాత్రం చేస్తే చాలు. సరే, మరి మ్యాగజైన్స్ ఏమైనా తెప్పిస్తారా? మ్యాగజైన్సా? మాకు అలవాట్లేదు. ఇక మీద నీకోసం కావాలంటే తెప్పిస్తాం. తెప్పిస్తారమ్మా. జ్యోతిచిత్ర, శివరంజని, సితార అన్ని తెప్పిస్తారమ్మా. చూసుకుందులే. వీసీఆర్ టీవీ ఉన్నాయా? వీసీఆర్ లేదు, టీవీ ఉంది. కలరేనా? కాదు, బ్లాక్ అండ్ వైట్. చా, ఏం బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ లో బొమ్మ కనపడదా? బొమ్మ కనిపిస్తుందా? చూడమ్మా, మా ఇంట్లో ఇంకా 2 సీలింగ్ ఫ్యాన్లు, ఒక టేబుల్ ఫ్యాను, ఒక మడత కుర్చీ, ఒక స్టీల్ బిందె, 2 స్టీల్ కంచాలు, ఒక స్టీల్ చెంబు ఉన్నాయి. దానికి కూడా నీకేమైనా అభ్యంతరం ఉందా? అడిగితే అలా విసుక్కుంటారేంటి? అసలు మీ ఇంట్లో నేను పని చేయను. చూడమ్మా, నీకు పెళ్ళయిందా? లేదు. పోనీ పిల్లలు? లేరు. చేసుకోకు. చేసుకుంటే వాడు చస్తాడు. చెంగదారు రండి. మళ్ళీ వస్తానమ్మా. కుర్రమాస్టారు, కుర్రమాస్టారు, ఊరికే బేరవాడితే లాభం లేదు. కాలం మారిపోయింది. ఇంతకన్నా తక్కువ రేటుతో BA MA చదువుకున్న వాళ్ళు దొరుకుతారేమో కానీ పని మనిషి మాత్రం దొరకదు. అసలు ఈ రోజుల్లో పని పిల్లని తెచ్చుకోవడం కన్నా పెళ్ళాన్ని తెచ్చుకోవడం సులువయ్యా బాబు. అయితే మీరు ఒక పని చేయండి, ఓ మంచి పని పిల్లని చూసి పెళ్లి చేసుకోండి. 2 విధాల పనికొస్తా. కుర్రమాస్టారు జోకు. ఇంకో అమ్మాయి ఉంది, చూద్దాం పద. రండి కుర్రమాస్టారు రండి. సంసారికడం సంసారికడం. రండి బావు రండి. ఏమిటి ఈవిడ పని మనిషి? ఈవిడికి నేను వండి పెట్టే పరిస్థితిలో ఈవిడ కాదయ్యా మాస్టారు, ఈవిడికో కూతురుంది. అదేమిటి బావట నిల్చుండిపోయారు? కూకోండి. ఇదేదో మలయాళం గోల్లా ఉంది. అవును మాస్టారు, ఆవిడ మలయాళీ అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనిది త్రివేంద్రం, ఈవిడి విశాఖపట్నం. అందుకే బావ బావ అంటోంది. చాలా సంతోషం. ముందు జీతం విషయం మాట్లాడదాం. ముందు అమ్మాయిని చూసుకోండి బావు, తమకి నచ్చాలిగా. కోకిలా, మనం ఏమన్నా పెళ్లి చూపులకు వచ్చాం అనుకుంటున్నా? కాదనుకో కుర్రమాస్టారు, మనం వచ్చింది అమ్మాయిని చూడ్డానికేగా. ఆ? మనకు కావాల్సిన పని మనిషినేగా చెప్పారు. దానికేం కంగారు పడాల్సిన పని లేదు మాస్టారు. మనిషి బందర్ లడ్డులా తీయగా ఉంది, కన్ను ముక్కు తీరుగా ఉన్నాయి. చొంగలరావు గారు, చెంగల్రావు, నేను చెప్పింది మీ బుద్ధి గురించి. బాగుండాల్సింది మనిషి కాదు, పని. నీకు పెళ్ళయిందా? అయ్యింది బావు, కానీ భర్త వదిలేశాడు. అయితే ఏ ప్రాబ్లము ఉండదు. మొగుడు పిల్లలు ఉంటే పని మీద ధ్యాస ఉండదు. 150 రూపాయలు ఇస్తారమ్మా, ఒప్పేసుకో. ఇంట్లో నేను మా ఆవిడ మాత్రమే ఉంటాం. పనులన్నీ నువ్వే చూసుకోవాలి. షరతులు ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. ఏముంటాయి బావు, అటు తండ్రి ఇటు భర్త లేని పిల్ల. దానికేం కంగారు పడాల్సిన పని లేదు. మా మాస్టర్ గారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పోతే ఆ పక్కనే మా ఇల్లు. ఓ చిన్న కేకేస్తే నేను వచ్చి చూసుకుంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా. పదమ్మా పద. చూడమ్మా, నువ్వు ఇస్త్రాకులు కుట్టుకోమ్మా. కుట్టుకో బాగా, కుట్టుకో. మళ్ళీ వస్తాలేమ్మా.